ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత తెలంగాణ భూభాగంలో వెనుకబడిన తరగతులకు సంబంధించి జనాభాలో 50% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, అదేవిధంగా బహుజనుల అధ్యక్ష దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, 185% జనాభా ఉన్నటువంటి ప్రజలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అడుక్కున్న స్థాయిలో ఉండడం, ఇంకా మాకు రిజర్వేషన్లు కల్పించాలి, మాకు ప్రాతినిధ్యం కల్పించాలని మరి ప్రభుత్వాలని వేడుకోలు చేసేటువంటి పరిస్థితులు ఉండడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే సంఖ్యాపరంగా జనాభా పరంగా 185% ఉన్నటువంటి మనం బట్ పరంపరగా కొనసాగుతుంది. బడ్జెట్ పద్దులు పెట్టినప్పుడు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పదే పదే మాట్లాడుతుంటారు అధ్యక్ష, మాది అంకెల గారడి కాదు, మేమేదైతే బడ్జెట్లో పెట్టినామో అవి కంపల్సరీగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25 సంవత్సరం మొదటి సంవత్సరంలో 9,200 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే ఖర్చు పెట్టింది అధ్యక్ష 1,932 కోట్లు. అంటే అనౌన్స్ చేసిందంటే 20% కూడా పెట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా 25-26 సంవత్సరంలో బడ్జెట్లో పెట్టింది 11,405 కోట్ల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 3,000 కోట్లు. అంటే ఇదంతా మమ్మల్ని మోసం చేయడానికా? అంటే అనగారినటువంటి పేదవాళ్ళు అడగలేరనా? కామారెడ్డి డిక్లరేషన్ అధ్యక్ష, ఆ రోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని పిలిచి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తామని, కాంట్రాక్టులలో 42% ఇస్తామని, రాజకీయ ప్రాతినిధ్యంలో అవకాశాలు ఇస్తామని, బడ్జెట్ కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని, దాంతోపాటు సబ్ ప్లాన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మా వాళ్ళు మోసపోయినరు, నమ్మినరు, ఓటేసినరు, మరి ఇప్పుడు బాధపడేటువంటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. అయితే 42% రిజర్వేషన్ విషయంలో కూడా అధ్యక్ష, గతంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తీర్మానాలు చేసి రాష్ట్రపతి గారికి పంపించి పార్లమెంట్లో మరి 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటిది అందరూ ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇదే శాసనసభలో ఆ తీర్మానం పెట్టినప్పుడు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మనం అందరం యునానిమస్ సపోర్ట్ చేయాలంటే ఆ రోజు కూడా నేను మాట్లాడినా, చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు అని యునానిమస్గా సపోర్ట్ చేసినప్పుడు ఇది 9th షెడ్యూల్లో అయితే తప్ప ఇది మనం తీర్మానం చేసి పంపించినంత మాత్రాన కాదు అంటే హరీబరీగా డిపార్ట్మెంట్ని పక్కన పెట్టి, మా బీసీ కమిషన్ని పక్కన పెట్టి డిపార్ట్మెంట్ ద్వారా జరగాలని, ఆ తర్వాత జీవోల ద్వారా జరగాలని, ఆర్డినెన్స్ ద్వారా జరగాలని హరిబరి చేయడం, ఆ తర్వాత ఢిల్లీకి జంతర్ మంతర్ దగ్గరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు, మా గౌరవ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అక్కడ ధర్నా చేశారు అధ్యక్ష. మమ్మల్ని అప్పుడు ఒక డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు ఆల్ పార్టీ, అది జరగలే.
జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేటప్పుడు పార్లమెంట్ జరుగుతుంది అధ్యక్ష. పార్లమెంట్ జరిగినప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం టోటల్గా, అంటే ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి మంత్రులు కాదు అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు అందరూ పోయి ధర్నా చేస్తే అధ్యక్ష, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమానికి రాలే. మరి కేంద్రంలో పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ అయినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా రాలే. ఆ తర్వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా మరి ఆ ధర్నాలో భాగస్వామ్యం చేసుకోలే. రెండోది, కనీసం రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కూడా అడగలే. లేదు, నేను డివేషన్ మల్లనా. అధ్యక్ష నమస్కారాలు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. బీసీల సంక్షేమం పైన పెద్దలు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, సంతోషం. బీసీలకు సంబంధించిన అంశంలో మా పరిధిలో ఉన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో మాకు అవకాశం వచ్చిన తర్వాత చట్టాన్ని రూపొందిస్తాం, అవకాశాలు కల్పిస్తామన్న మాట చెప్పినాం. దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసినాం. మీ అందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ వారు ఇచ్చినటువంటి ఆలోచన, కులగణన, ఆ తర్వాత ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టడం, సాటి బీసీ బిడ్డని బిల్లును ఆమోదింపు చేసే విధంగా మీరందరూ కూడా మాట్లాడినప్పుడు సపోర్ట్ చేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు చెప్పింది. అసెంబ్లీలో సై అంటున్నారు, లోక్సభకు వెళ్ళేవారు నై అంటున్నటువంటి పద్ధతిని కూడా చెప్పినాం. బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్క నెత్తగొడ్డదని కేంద్ర ప్రభుత్వం కోరే క్రమంలో ఇప్పుడు మీరే అంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రితో పాటు గౌరవ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆంధ్రం కూడా ధర్నా చేసినాం. మరొక మాట ఏమన్నారంటే, ఇప్పుడు అక్కడ ధర్నా చేసినప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేకపోయారు, ఆ అంశాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మేము ఏదైతే జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం యావత్తు కూడా ధర్నా దీక్ష చేసే కంటే ఒకరోజు ముందు ఇందిరాభవన్లో, ఒకరోజు ముందు జాతీయ స్థాయిలో ఓబీసీ మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రోల్ మోడల్ అయింది, 42% రాజకీయ విద్య ఉద్యోగుల చట్టం తయారు చేసింది అని రాహుల్ గాంధీ గారు దేశానికి మన తెలంగాణను పరిచయం చేసిన సందర్భం అధ్యక్ష. ప్రతి నిత్యము ప్రతి నాయకుడు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కార్యక్రమాలు వారు ఆల్రెడీ దీనికి ఒప్పుకున్నారు, వారు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో వారు రాహుల్ గాంధీ గారు పేరు తీసిరు కాబట్టి మరి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి ఉంది. వారి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ బీసీ కులగణన జరిగింది. మన కులగణన జరిపిన తర్వాతనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్కలతో పాటు మీ కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దిగచ్చి రోజు కులగణన జరుగుతుంది అధ్యక్ష. ఇది తెలంగాణ కమిట్మెంట్ బీసీలకు ఉన్నటువంటి సందర్భాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. తప్పనిసరిగా మా పరిధిలో మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఈరోజు ఆ రోజు కూడా మేము అడిగినాం బీఆర్ఎస్ పార్టీని, మీరు కూడా తెలంగాణ బీసీల పక్షాన రండి, జంతర్ మంతర్ దగ్గర మాతో పాటు కలిసి మన బీసీ సంక్షేమ సంఘాలను కూడా ధర్నేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా ఆహ్వానించారు అధ్యక్ష. సరే మాతో రావడం వీలు కాకపోతే మీరన్నచ్చు ఒక 10 డేస్ కూడా ఇంత జంతర్ మంతర్ కూర్చుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుందంటే ఆయన రానటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. నేను భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ 42% రాజకీయ రిజర్వేషన్ సాధించి తీర్థమన్నమాట. ఆ రోజు అన్నాం, ఒకవేళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోతే మేము అధికారులకు వచ్చిన కాదు ఇస్తాము, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన కానీ మాట కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. తప్పనిసరిగా మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఈరోజు మన ఎన్నికల అధ్యక్ష పార్టీ పరంగా 55% ఇచ్చినాం. ఈరోజు మన బీసీలు కూడా అనేక జనరల్ స్థానాలలో సర్పంచులు గెలిచారు, మున్సిపల్ కౌన్సిల్ గెలిచారు, మున్సిపల్ చైర్మన్లు గెలిచారు. బీసీలు చేతవంతులు అయిన అధ్యక్ష. ఈయననే చెప్పేటువంటిది బీసీలకు జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చ జరిపి ప్రభుత్వానికి సంబంధించి సూచనలు చేస్తే పర్వాలేదు, కానీ ఇందులోకి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధిని తీసుకురావడం, మల్లికార్జున ఖర్గే గారి చిత్తశుద్ధి తీసుకురావడం తప్పు అనే మాటని చెప్తూ వారి దృష్టిలో ఉంది. మా ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో తీసుకుపోయి ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది అధ్యక్ష ఈ అంశంలో. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా మన జాతి అడక తింటాము అంటే మనం చేసేది కూడా ఏం లేదు. అడక తిందామంటే అడక తిందాం, మాకేమో అభ్యంతరం లేదు.
ఎందుకంటే నేను మీకు అనలేదు సార్, నేను వారికి అనలేదు, మన జాతి ఇంకా అడక తిందామంటే అడక తిందామని చెప్పినా కానీ మిమ్మల్ని అనలే నేను. బాధ ఉన్నది